స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసి వచ్చాను. ఫ్రాంక్ గా చెప్పాలంటే సినిమా ఎండ్ అయ్యేసరికి గుండె బరువెక్కిపోయింది. ఒక పక్క సినిమాలో ఉన్న కోర్ సబ్జెక్ట్ వల్ల అయితే, ఇంకొక పక్క చాలా సంవత్సరాల తర్వాత రవితేజలోని ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ ని ఈ సినిమాలో చూసానన్న ఆనందంతో గుండె బరువెక్కిపోయింది. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది. అలాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్ కి ఒక గ్రేట్ యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళే కావాలి. ఆకలి మీద ఉన్న రవితేజ లాంటి యాక్టర్ కి ఇలాంటి ఒక రోల్ పడితే ఎలా విజృంభిస్తాడో మీరు ఇరుముడి సినిమాలో చూడొచ్చు. ఏ మాట మాట మణికంఠ రోల్ లో ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా బాగా చేసింది. ఆమె అంత బాగా యాక్ట్ చేసింది కాబట్టి సినిమా మొత్తం మనం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం అమ్మాయికి. సినిమాలో శబరిమల ఒకటి చూపించలేదనే కానీ సినిమా మొత్తం అయ్యప్ప స్వామి చుట్టూనే తిరుగుద్ది. ఇరుముడి కట్టు సాంగ్ గానీ, మల్లెపూల పల్లకి సాంగ్ గానీ, పిక్చరైజేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు. సినిమా అయిపోయి ఒక గంట అవుతుందేమో, కానీ స్టిల్ ఆ మానిటైజేషన్ ఆ మైండ్ లో తిరుగుతుంది. అవే కాదు, 41 రోజులు దీక్ష తీసుకుంటే స్వాములు ఏమేమి చేస్తారు, ఏమేమి అనుభవిస్తారు అనేది చాలా బాగా చూపించారు. లొకేషన్స్ కూడా చాలా నేచురల్ గా ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమాలో ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశారు. ప్రతి ఆడపిల్ల తన తండ్రికి ఏది దాచుకోకుండా మొత్తం చెప్పేయాలి. ఈ పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు సినిమాలో. ఓవరాల్ గా ఈ సినిమా నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?